సేవకులు చాలా మంచివారు. మా కొరకు ఈ 3 దినాలు వాక్యం చేత బలపరచడానికి దేవుడు అనేక మంది సేవకుల నుంచి దేవుడు మాట్లాడడానికి వారు ఎంతో ప్రయాసపడుతున్నారని నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. మీరందరూ కూడా చాలా మంచివారు కదండి. నేను కూడా ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. నిజమే అంటారు. అందరూ ఒకసారి చప్పట్లు. మీరందరూ చాలా మంచివారు. ఎందుకంటే చాలా సంఘాల్లో రెస్పాన్స్ ఉండదు. ఏముండదు రెస్పాన్స్ అంటే స్పందన ఉండదు. కొంతమంది అలా కూర్చుంటారు, అటు కదులు ఇటు. కానీ మేము చాలా బాగా స్పందిస్తాం. మంచి స్పందన మీ దగ్గర అది చాలా బాగా నచ్చింది. హల్లెలూయా. చూడండి ఎంత విచారకరంటే మా సంఘాల్లో కూడా కొంతమంది ఇలా కూర్చుంటారు తప్ప వాక్యము కొంతమంది స్పందించు. కానీ మీరు ఇదివరకు నేను 3 సార్లు ఇక్కడికి వచ్చాను. 3 పర్యాయాలు కూడా వాక్యం మీకు చెప్పడానికి దేవుడు నాకు అవకాశం కల్పించాడు. 4వ పర్యాయము నేను వాక్యం చెప్పడానికి వచ్చాను. ఈ 4వసారి కూడా ఇది దేవుడు ఇచ్చిన అవకాశం. హల్లెలూయా. నేను ఒకటి నమ్ముతాను, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. ఈ రివీల్స్ హిమ్సెల్ఫ్, ఆయన ప్రత్యక్షత ద్వారా ఆయన వాక్యం, ఆయన మాట్లాడే ప్రతి మాటని హౌ టు రిసీవ్ ఇట్. నువ్వు దాన్ని పొందుకోవాలన్నమాట. దాన్ని ఏం చేయాలి? పొందుకోవాలి, తీసుకోవాలి. దాన్ని తీసుకుని దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు ధన్యులైపోతారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్ చెప్పండి ఇంకా గట్టిగా. హల్లెలూయా. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఎవరన్నా తీసినట్లయితే త్వరగా మన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. శీఘ్రంగా మీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన దేవుని మందిరంలో. ఈ మాట అందరూ శ్రద్ధగా ఉన్నారు. బైబిల్లో అందరూ తేలి చూడండి ఈ మాట. అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని సంగతులను మీకు రాయించున్నాము. హల్లెలూయా. రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పగలుగుతా. హల్లెలూయా. చూడండి చెప్తాను, మనం ఎవరు అంటే మీరందరూ జీవము కలిగిన దేవుని సంఘం. ఆమేన్. ఇస్ ద లివింగ్ గాడ్. ఆయన జీవించుచున్న దేవుడు. ఎలాగ జీవిస్తున్నాడు అంటే నిరంతరము జీవించేవాడు. ఆయన అన్నాడు, ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా. నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని అన్నాడు. హల్లెలూయా. నేను ప్రారంభంలో ఉన్నాను, నేను అంతంలో ఉన్నానని దేవుడు వాక్యం. హల్లెలూయా. నేను చెప్తాను ప్రేమైన సంగమా, ప్రారంభంలో ఉన్న దేవుడు అంతము వరకు సంఘాన్ని నడిపించడానికి జీవం కలిగిన దేవుని సంఘంగా నేను ఉంచాడు. ఆమేన్. నేను చెప్తాను, అనేక మంది ఎంతో మంది లోకంలో గతించిపోయిన జీవం కలిగిన దేవుని సంఘం గతించిపోదు, అది చచ్చిపోదు. ఎందుకో తెలుసా? అది జీవం కలిగింది. ఆమేన్. ఎలాంటి జీవం కలిగిందో తెలుసా? యేసయ్య జీవం కలిగింది. అందుకే ఆదికాండం 2వ అధ్యాయము 2వ అధ్యాయం అంటే ఆదికాండం 2వ అధ్యాయం త్వరగా
హల్లెలూయా. 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. చూడండి, మనము జీవించుచున్న ఆత్మ, ఈ ఆత్మ జీవించుచున్న, దాన్ని ఇంగ్లీష్లో అంటారు లివింగ్ స్పిరిట్ అంటారు. లివింగ్ స్పిరిట్ అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ చేత జీవించబడుతున్నాను. మనిషిని దేవుడు మట్టిగా చేశాడు. ఆ మట్టిలో నుంచి మనిషిని చేసి నాసికారంధ్రాలు, ఎక్కడ మీకు నాసికారంధ్రాలు ఎవరన్నా చెప్పండి. నాసికారంధ్రాలు అంటే హల్లెలూయా. ముక్కండి, ఈ ముక్కులోనికి, ఈ 2 రంధ్రాల్లోనికి దేవుడు వాయువును ఊదాడండి. హల్లెలూయా. ఇదేంటి చెప్పండి? వాయువు, గాలి. దేవుని గాలి మన నాసికారంధ్రంలోకి వెళ్ళండి, మనల్ని జీవించాత్మగా మార్చేసింది. నమ్మిన వాళ్ళు చెప్పడం. హల్లెలూయా. నేను నమ్ముతాను, దేవుడు వాక్యం ఎప్పుడు నేను జీవిస్తాను, ఎప్పుడు నేను బ్రతికిస్తాను. హల్లెలూయా. మీరు జీవిస్తున్నారా? చెప్పండి, మీరు జీవిస్తున్నారా? మీరు జీవిస్తున్నారా? నమస్తే. కొద్దిగా జీవితంలో నాకు అనిపించదు. మీరు నన్ను చూడాలి తప్ప నేను మిమ్మల్ని చూసే స్థితిలో కాదు. హల్లెలూయా. మీరు జీవిస్తున్నారా? మీరు మీ పేరు రూతు. నువ్వు జీవిస్తున్నావు తల్లి? ఎక్కడికి వచ్చి కూర్చోవా? అవసరం కదా, ఎదురు కూర్చోవా? క్రమం నేర్చుకో. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ జీవిస్తున్నాం కదా. మీరు పొరపాటు పడ, కొంతమంది నటించమంటే ఆ జీవించిన గారు నేను అడుగుతాను. ఆ జీవించడం కోసం ఈ జీవించడం అంటే బ్రతుకుతున్నాం కదా. అది నా యొక్క మాట శ్రద్ధగా విన్నాను. చాలా మంది పదార్థాలు వేసుకోండి. పాస్టర్ గారు ఏం కొనలేదు, నన్ను జీవిస్తున్నావు అని అడగడం ఏంటి అంటారు. మళ్ళీ పాస్టర్ గారిని అలా అక్కడ ఉన్నా దయచేసి ఏమనంటే నన్ను అనేది ఇక్కడితో అయిపోవాలి. ఇది మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక అరగంట అక్కడ ఉంటుంది. ఫోన్ చేస్తాను. ఫోన్ చేసేటప్పుడు నన్ను అడిగి పర్వాలేదు. అంతేకాని మన పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన గారు అలా చెప్పాలా? హల్లెలూయా. చాలా మంచి 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 వాళ్ళు ఉంటారు. అందుకే నేను ఈ మాటలు ఎందుకో నాకు చెప్పాలి. దేవుడు వ్యర్థంగా ఏ మాట మాట్లాడు. ఆమేన్. ఐ బిలీవ్, నేను అంటాను దేవుడు మాట్లాడేదంటే ఎవరో ఇక్కడ ఉన్నారు అంతే. ఐ బిలీవ్, నేను అంటాను. అందుకే నేను ఈ మాట కూడా దేవుని జీవాత్మైన నేను చెప్పడానికి కాదు. హల్లెలూయా. చూడండి, ఎవరికి తెలియకపోయినా మీ కొరకు దేవుని సావుకునికి ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా మంది అనుకుంటారు దాచిపెడతాం, పాస్టర్ గారికి ఏం తెలుస్తుందిలే అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు రివీల్ అయిపోతుంది, తెలుసు. ఎందుకో తెలుసా? నేను చెప్తాను, దేవుని సావుకునికి ప్రత్యక్షత ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రతి దానిని బయలుపరిచే దేవుడు ఆయన. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మీరు మాకు తెలియదులే పాస్టర్ గారికి ఏం చెప్తుంది అనుకుంటాం. కానీ పాస్టర్ గారు ప్రతి విషయాన్ని దేవుడు కనుపరిచే దేవుడు. హల్లెలూయా. మీ సావుకు విషయంలో నేను చెప్తాను, మంచి దైవజనం. ఎందుకో తెలుసా? మీ గురించి 4 గంటలకు లభిస్తున్నాయి. 6 గంటల వరకు ఎడ తగ్గకుండా ప్రార్థన చేస్తున్నాయి. మీకు ఎలా తెలుసండి పాస్టర్ గారు అంటే? మా అత్తయ్య గారు ఊరు సోమవారం, అక్కడ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. రూమ్లో పడుకుంటాం.
నేను తెల్లజాన నేను లేచినప్పుడు చాలాసార్లు నేను చూసాను. ప్రతి ఒక్కరి కోసం సారమ్మ గారు మొదలుకొని అందరి పేర్లు ఎత్తుతారు. అందరి పేర్లు, చాలా మంది పేర్లు, అందరి పేర్లు ఎత్తి వారి కుటుంబంలో ఉన్న సమస్యను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారు. ఎంత మంచి దైవం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయం 10:30, కానీ నేను కొద్దిగా ఒక పావుగంట ఎక్స్ట్రా తీసుకున్నాను. మరి ఏమనుకోరు కదా, అనుకుంటామన్న వాళ్ళు చెప్పడం సార్. హల్లెలూయా. సరే, మీరు అందరూ మంచిది. దేవుని జీవం కలిగిన దేవుని సంఘం చెప్పడంలో నేను యేసయ్య జీవము కలిగిన సంఘం. ఆమేన్. మీరందరూ ఉంటారో పాస్టర్ గారు కాదు, ఇప్పుడు మీరెవరు? ఏ సంఘం? జీవము కలిగిన దేవుని సంఘం. ఆమేన్. ఈరోజు జీవము చేత ఈ రాత్రి నింపివేయబోతున్నాడు యేసునామములో. హల్లెలూయా. చూడండి, ఎవరు నేను జీవించలేనని అనుకుంటున్నారో, లేకపోతే ఎవరు నేను బ్రతకలేను, నా బ్రతుకు వేసారిపోయింది, లేకపోతే నాకున్న స్థితి మారదనుకుంటున్నారు, దేవుడు ఈరోజు చేంజ్ చేయబోతున్నాడు, మార్చివేయబోతున్నాడు ఈ స్థితిని యేసునామములో. ఆమేన్. నేను నమ్ముతాను దేవుడి వాక్యము నమ్మదగిన మాట. ఏ మనుషుని మాట నమ్మదగినగా ఎవరిని నమ్మద్దు. నీ భర్త నమ్మద్దు, నీకున్న భార్య నమ్మద్దంటే మళ్ళీ పెడార్థాలు చేసుకోండి. దీంట్లో కూడా నమ్మద్దంటే మాటలు ఇచ్చి తప్పిపోయే వరకు ఉంటారు, కానీ నా దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మాట మీద నిలబడే వ్యక్తి. హల్లెలూయా. దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు, అదేంటో తెలుసా? అంతం వరకు నా సేవలో నేను నలగొడుతాను, ఎంత నలగొడుతానో నలుగు అని చెప్పి ఒక మాట నాతో చెప్పిన మాట. నేను సూసైడ్ చేసుకోవాలి, నేను చచ్చిపోవాలి. నా సాక్ష్యాన్ని మీకు షార్ట్ కట్లో చిన్న మాట నేను చెప్తాను. ఒక రూమ్లోకి వెళ్ళి నేను నా మీదకి వచ్చిన నిందలు, నాకు వచ్చిన అవమానాలు, నాకు వచ్చిన ఆ యొక్క సిచ్యువేషన్స్ అన్ని వేరనుకోండి, అది మీకు చెప్పదగింది కాదు, కాబట్టి క్షమించలేదు. నా విషయాన్ని చెప్పడం లేదు. చాలా మంది నన్ను టార్గెట్ చేసి మరి మాట్లాడడం జరిగింది. అలాంటి సమయంలో నేను ఒక రూమ్లోకి వెళ్ళిపోయాను. ఒక ఫ్యాన్కి ఒక దుప్పటి ఉంటే ఆ దుప్పటి వేసుకున్నాను, కుర్చీ వేసుకున్నాను, ఎక్కేసిన సమయంలో నేను ఎందుకో ప్రార్థన చేసుకోవాలనుకున్నాను. ప్రార్థన చేసుకున్నా, కుర్చీ దగ్గర 2 చేతులు ఇలా పెట్టి ప్రభువా, నేను ఎవరికి ఇష్టం లేదు, నేను బ్రతకడం ఎందుకు, నేను చచ్చిపోతున్నాను అని చెప్పి చివరిగా నేను దేవుడికి చెప్పి చచ్చిపోదాం అనే ఉద్దేశంతో నేను ప్రార్థన చేసుకుని చేరెక్కాను. అయితే ప్రేమ సంఘం ఏం జరిగిందో తెలుసా? దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు. నా పరిచయం ఏం చేస్తాం? ఎంతో మంది నశించిపోతున్న జనులు ఎవరు రక్షిస్తారు అనుకో అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నన్ను జీవాత్మ చేత నింపి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకని నేను అనుకుని నేనేం చేసినంటే తీర్మానం చేసుకున్న రాత్రి, నువ్వు చంపితేనే కానీ చచ్చిపోతావు, నువ్వు చంపితేనే కానీ. దేవుడు మన తల వెంట్రుకలను సైతం లెక్కించినాడు. అబ్బా ఏంటి? తల వెంట్రుకలను సైతం నేను లెక్కించుతిని అని దేవుడు వాక్యంలో కీర్తన రాసిన దావీదు కీర్తన స్పష్టంగా రాయబడింది. హల్లెలూయా. దేవుడు వాక్యం ప్రతి మాటకి అర్థం ఉంటుంది, ఏది కూడా అస్పష్టమైనది కాదు, లేకపోతే అర్థం కాదు కాదు, అన్ని అర్థమయ్యేవి. అన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అర్థమవుతాయి. హల్లెలూయా. ఓకే, మీరు జీవం కలిగిన దేవుడి సంఘం కదా. జీవం కలిగిన దేవుడి సంఘంలో అందరూ 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి ఒకసారి. జీవం కలిగిన దేవుడి సంఘం శబ్దం ఇంతే గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు జీవం కలిగిన దేవుని సంఘం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో తెలుసా?
ఎంతమందికి అభివృద్ధి కావాలి? అభివృద్ధి అండి, అభివృద్ధి కావాలి అన్న వాళ్ళు చేయబెట్టేస్తాం. ప్రతి దాంట్లో అభివృద్ధి కావాలి. అయ్యో నేను చూడండి, నేనేం మాటలు కూడా వెట్టకారంగా మాట్లాడటం లేదు. నేను ప్రతి విషయం కూడా మీకు క్లోజ్గానే మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నాను నిజంగా అభివృద్ధి కావాలి నా కుటుంబంలో అన్న వాళ్ళు చేయబెట్టేస్తాను. ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయబెట్టారు. ఓకే, మీ విశ్వాసం మంచిది మంచిది. చూడండి, అభివృద్ధి అనేది చాలా మందికి కావాలి. అయితే ఈ అభివృద్ధి అనేది మనలోనికి రావాలంటే సంఘంలో దేవుని ప్రజలు ఏం చేయాలో దేవుడు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు జీవం కలిగిన దేవుని సంఘమై మీరు ఉండి మీరు చేయవలసిన పనులేంటో చాలా స్పష్టంగా దేవుడి వాక్యంలో నుంచి నేను చెప్తాను, వినండి. హల్లెలూయా. 1 తిమోతి రాసిన పత్రిక 3:14-15 దేవుడు అంటాడు కదా, జీవం కలిగిన దేవుని సంఘం మీరైతే. ఎందుకంటే సంఘం అనగా దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన గుంపు. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 20 నుంచి వాక్య భాగాన్ని చూస్తే ఆ వాక్య భాగంలో మీకు అర్థమవుతుంది. అపొస్తలుల కార్యాలు 20 25 అంటే మీలో ఎవరును కాబట్టి మీలో ఎవరి నాశనము ఇష్టమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. ఎన్నెన్నో మేళ్లను చేసితివే, ఎటులా స్తోత్రించడం, నిన్నెటులా స్తోత్రించడం. నాదు రాజా నీకే స్తోత్రం. చెప్పకూడదు. నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం. హల్లెలూయా. 28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులు. అక్కడ దేవుడు సంఘాన్ని ఏమిచ్చుకోవడాడంట? స్వరక్తం ఇచ్చి, తన సొంత రక్తాన్ని ఇచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తాతి గారు ఒక మాట చెప్పారు కదా, ఏమనంటే, నేను మనోడికి రక్తాన్ని ఇచ్చాను, కానీ రక్తం ఎవరిది? యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఈ యేసయ్య రక్తం నేను ఇచ్చిన, నాకంత నేను ఇచ్చేసిన బాగు చేసేది కాదు, కానీ నా రక్తాన్ని నేను ఇస్తే బాగు చేసేది. కానీ నేను నమ్మి యేసయ్య బాగు చేయగలడు అనే విశ్వాసంతో నేను ఒకవేళ ఇస్తే దేవుడు ఏం చేయగలడు? ఆమేన్. దేవుడు స్వస్థపరచగలడు. ఆమేన్. నా మాట మీకు అర్థం కాలేదా? అని చెప్తున్నాను. నా యొక్క రక్తాన్ని ఒకవేళ నా సొంత మనసుతో దేవుడు నాకు ఇచ్చింది కాదు, ఇది నా రక్తం అనే ఉద్దేశంతో నేను ఒకవేళ ఇచ్చేస్తే అది బాగు చేయదు. కానీ నేను నిజంగా యేసయ్య రక్తం నాలో ఉంది, ఆ రక్తం ఆయనకి ఇస్తున్నాను, ఈ రక్తం ఆయన బాగు చేస్తుంది అనే ఉద్దేశంతో నేను ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా దేవుడు బాగు చేయాలి. నేను అదే విశ్వాసంతో నేను ఇచ్చాను రక్తం. హల్లెలూయా. చూడండి, ఆ రక్తాన్ని ప్లేట్లెట్స్ గా మార్చిన తర్వాత 2వ రోజుకి ఆయన దిక్కున లేచి నిలబడ్డాడు. చప్పట్లు కూడా దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన స్వరక్తం ఇచ్చి, సొంత రక్తాన్ని ఇచ్చి, ఎవరు చేయని త్యాగం, ఎవరు ఇవ్వని రక్తం
ఆయన రక్తాన్ని అంతటినీ భూలోకంలో కాచేశాడు. ఎందుకో తెలుసా? నిన్ను కొనడానికి. హల్లెలూయా. నిన్ను సంపాదించడానికి. ఎవరో నిన్ను సంపాదించలేదు. నీ తల్లి నిన్ను సంపాదించలేదు, నీ తండ్రి నిన్ను సంపాదించలేదు, నీ బంధువు నిన్ను సంపాదించలేదు. ఎవరు సంపాదించారో తెలుసా? నా యేసయ్య నీ దేవుడు నిన్ను సంపాదించాడు. చెప్పకూడదు. హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చాడు. ఆయన సొంత రక్తాన్ని నీ కొరకు బలి చేశాడు. ఎవరు ఇస్తారండి రక్తం? ఈ లోకంలో ఏ దేవుడు రక్తాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు. ఏ దేవుడు రక్తాన్ని దానపోసినట్టు చరిత్రలో లేదు. కానీ బైబిల్లోనే కాదు, ఇతర గ్రంథాల్లో కూడా రాయబడ్డది. యేసయ్య తన రక్తం మొత్తం అంతా ఈ భూలోకంలో కార్చినట్టు. హల్లెలూయా. నీటి బిందువును సైతం విడిచిపెట్టకుండా మొత్తం అంతా కార్చినట్ట. అంటే ఎంత విలువ పెట్టినది వాడు. ప్రీషియస్ వన్. నువ్వు విలువ కలిగిన వాడికి రాము. ఆమేన్. ఎవరన్నా విలువ నీకు విలువ లేదు అన్నాను, ఎవరు ఇబ్బంది అని చెప్పి వాళ్ళతో అనండి. ఏమన్నా తెలుసా? నేను విలువ పెట్టబడి యేసయ్య రక్తము చేత కొనబడ్డానని చెప్పాలి. హల్లెలూయా. నీ విలువ అంతా పోయిందని వాళ్ళు అన్నా కూడా మీరు అనాలి ఏమనంటే, యేసయ్య రక్తంలో నిన్న నా విలువ యేసు రక్తం. నువ్వు చెప్పడానికి అని చెప్పండి నిజంగా విశ్వాసంతో. హల్లెలూయా. నేనైతే అలా చెప్తాను, మీరు చెప్తాను లేదు నాకు. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా సంఘం అభివృద్ధి చెందాలంటే, ఇఫ్ యు వాంట్ టు ప్రాస్పర్ యువర్ సెల్ఫ్, నువ్వు దేవుని వాక్యము చేత నింపబడి జీవం కలిగిన దేవుని సంఘంగా ఉండి నువ్వు అభివృద్ధి చెందాలంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన, మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? ప్రార్థించే సంఘంగా ఉండాలి. హల్లెలూయా. ఏ సంఘం? ప్రార్థించే సంఘం. అపోస్తలుల కార్యాలు 12:5 త్వరితంగా అదే వాక్యంలోనికి వెళ్ళాలి. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయించును. హల్లెలూయా. మన మాట అందరూ శ్రద్ధ కదండి. బైబిల్ బాగా చూడద్దు. ఇప్పుడు నా వైపు చూడాలి, వాక్యం వినండి. చూడండి, ఇక్కడ ఏమైనా పొరపాటున ఏమైనా జరిగిందనుకో, ఫస్ట్ తీసుకెళ్ళిపోయేది ఎవరిని? అవాడు మీకు అర్థమవుతుందా? ఏమైనా పొరపాటు ఇక్కడ జరిగిందనుకో, ఫస్ట్ తీసుకెళ్ళేది ఎవరిని? పాస్టర్ గారు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను వినండి. పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోయినాక మీరు ఏం చేయాలి? ఎవరింటికి వెళ్ళిపోయి వాళ్ళు మంచిగా మీ పిల్లల్ని భద్రం చేసుకుని, మీరు భద్రంగా ఉండి, తలుపులు గెలలు పెట్టుకుని బాగు కూర్చోవాలి. అంతేనా? ఎవరమ్మా ప్రార్థన చేయాలి? నేను చాలా యాక్టివ్. ప్రార్థన చేయాలి. నిజంగా ప్రార్థన చేస్తారా? చూడండి, రాబోయే దినాల్లో ఇలాంటివి జరిగితే సడన్ గా వస్తారు మన ఆర్ఎస్ఎస్ బజరంగ దళాలు వస్తారు. ఏసైనా అనుకుంటున్నావా అని చెప్పి కత్తి పెడతారు. ఎక్కడ? మేడమే. ఒకవేళ ఏసైనా నమ్ముకుంటాను అని చెప్తే టేక్ కోసేస్తాను అన్నాడు అనుకో, మీరేం చేస్తారు? నా ప్రశ్న, మీరేం చేస్తారు? హలో, జీవం కలిగిన దేవుని సంఘం ఏమైంది? మీరేం చేస్తారు చెప్పండి అమ్మా. ఒక్కలన్నా ఏదో మాట చెప్తే నేను కంటిన్యూ అవుతాను. ఒకసారి నిలబడతాను. నిజంగా చెప్పడం. హల్లెలూయా. చూడండి, నీ విశ్వాసం నేను కాపాడు. ఆమేన్. నేను ఏది కూడా క్యాప్షన్గా చెప్పను. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా చెప్పే వాక్యము నేను ప్రతి దాన్ని కూడా ప్రార్థన చేసుకుని చెప్తాను. ఓరకనే దేవుని సేవకుడికి మాట్లాడవలసిన పని. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అంతా సేఫ్గా ఉంది, సంఘం ఏమవుతాం లేదు.
సంఘానికి శ్రమలు లేవనుకుంటున్నారమ్మా. రాబోయే దినంలో భయంకరమైన శ్రమలు రాబోయే. గడ్డు దినాలు రాకపో. ఎలాంటి దినాలో తెలుసా? తల్లి చాడ పిల్లలు లేకుండా ఇప్పటికే అయిపోయాయి భయంకరంగా కరోనా వల్ల. ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయి ప్రియమైన సంగమా. హల్లెలూయా. నేను చెప్తాను, దేవుని వాక్యమును మీరు పాటించినప్పుడు నిత్యముగా మీరు సురక్షితంగా బ్రతకగలుగుతారు. హల్లెలూయా. నేను చెప్పగలను ప్రియమైన సంగమా, దేవుని వాక్యం వచ్చి మీరు చూడండి, పేతురుని చెరసాలలో వేశారంట. కానీ పేతురు సంఘం ఏం చేస్తుందో తెలుసా? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట. హల్లెలూయా. నేను సంఘాలు తెలుసా? పాస్టర్ గారు తీసుకెళ్ళిపోతే మనం మాత్రం భద్రంగా ఉండాలి, సేఫ్గా ఉండాలని చాలా మంది వాళ్ళ భద్రత చూసుకుంటుంటారు. సాగుని ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఆయనకున్న బాధ ఏంటో, ఆయనకున్న శ్రమ ఏంటో కనీసం తెలుసుకుని ప్రార్థన చేసుకోలేదు. కనీసం తెలుసుకుని అయ్యా పాస్టర్ గారికి ఏమన్నా జరిగినా కనీసం వచ్చి పలకరించలేదు. ఎంత విచారకరం అంటే, నాకు లారీ మీద భయంకరంగా యాక్సిడెంట్ అయింది, నా తలంతా ఫస్ట్ అయిపోవాలి, చచ్చిపోవాలి. నేను వాకింగ్ చెప్పి కాకినాడలో నేను వస్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్. సంఘంలో కొంతమంది వచ్చారు, కొంతమంది రాదు. అంటే నేను ఏమంటానంటే వాళ్ళ ఉద్దేశం వేరనుకోండి, కానీ మనం కనీసం పలకరించాలి కదా. ఏమండి మీరైతే ఏం చేస్తారు? ఈ పాస్ట్ గారికి యాక్సిడెంట్ అయింది తెలుసు మీకు, పలకరించిన వాళ్ళందరూ చేయలేకపోతున్నా అక్కడికి కదమ్మా ఇక్కడ నేను హాస్పిటల్ గురించి మాట్లాడుకోలేసమా మీరు జాగ్రత్తగా. అక్కడ కరోనా కాబట్టి, కోవిడ్ కాబట్టి రావడం సరే. ఇక్కడ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నేను పలకరించి నన్ను చేయగలుగుతాను. అందరూ వచ్చారు, అందరూ చెప్పడం ఒకసారి. హల్లెలూయా. ఎందుకు విషయాన్ని అడుగుతున్నానంటే, సేవకుని క్షేమాన్ని తెలుసుకోలేని వారు చాలా మంది. హల్లెలూయా. కానీ పేతురు సంఘాల కాదు ప్రియమైన సంఘం. పేతురు సంఘాలంటే తెలుసా? పేతురు చెరసాలలో వేయబడ్డాడని తెలిసి పేతురు గురించి అత్యాశక్తితో ప్రార్థన చేసినట్టు సంఘం. హల్లెలూయా. అన్నాడు, పెద్ద పెద్ద గోపురాలు ఉండేమాట, దాన్ని సరంబి అంటారు. ఏంటి సరంబి? చెప్పండి. అందులో సరంబి అనే ఒక పెద్ద గోపురం లాంటిది ఒక ఇల్లు ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయి సంఘం అంతా మోకరించి ఓరుని ఏడుస్తున్నారంట. భయంకరంగా ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా? నా సేవకుడు చెరసాలలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బంధకాల్లో బంధించబడ్డాడని ఓరుని ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఉంటే ప్రియమైన సంఘమా ఏం జరిగిందో తెలుసా? ఒకసారి వాక్య భాగాన్ని అందరూ చదవండి. 6వ వచనం త్వరగా. ఏ రోజు అతను వెలుపలకు తీసుకుని రావాల్సిందిగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. హల్లెలూయా. సైనికుల మధ్య నిద్రించుచుండెను. తర్వాత మరియు కావలి వారు నిలుచును. అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. జాగ్రత్తగా ప్రియమైన సంఘమా, పేతురు మొత్తానికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అటుకులో ఇటుకులో మొత్తానికి సైనికులు పడుకున్నారు. సైనికులు ఏం చేశారమ్మా? మా తల్లి సైనికులు ఏం చేశారు? పడుకున్నారు. అటువైపు ఒకలో ఇటువైపు ఒకరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఖ్యల చేత బంధించారు. అలాంటి సంఖ్యలు ఎలా ఉండి అంటే ఒక కర్ర బందులు ఉండేవి. కర్ర బందులు అంటే ఒక కర్రని తీసుకెళ్ళి పైన ఉంటుంది, ఒక కర్ర కింద ఉంటుంది. ఈ కర్ర మధ్యలో సందులో ఈ వ్యక్తి యొక్క చైన్ పెట్టేవాడు. చైన్ పెట్టి ఆ కర్ర మళ్ళీ పైన కింద ఉన్న కర్రకి పైన ఉన్న కర్ర
కర్రేసి మొత్తానికి బంధేస్తారు. ఈ విషయాన్ని ఎక్కడ చూడగలుగుతారంటే పౌలు శీలలు బంధించబడినప్పుడు మనం చూస్తాం కదా. పౌలు శీలలు బంధించబడినప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ దేవుని ఆరాధించిన సందర్భంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అలాగా ఈయన ఏం చేశారంటే సంఖ్యలు చేత అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు బట్టలు గట్టిగా పట్టుకుని పడుకున్నారు. ఏం చేశారంట? పడుకున్నారు. అలాంటి పడుకున్న శ్రమంలో ఏంటండి వీళ్ళు ప్రార్థన చేస్తుండగా దేవుని దూత ఆయన యొక్కకు దిగి వచ్చేసి. హల్లెలూయా. ఎంతమంది దేవుని దూతను చూడాలనుకుంటారు? హల్లెలూయా. దేవుని దూతను చూడాలనుకున్నారు ఒకసారి పైకెత్తండి చేయండి. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, గాడ్ రివీల్. దేవుడు మీకు ప్రత్యక్షత విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని దూతను ఎక్కడ చూశారు మీరు? నేను చూశాను. ప్రకాశమైన వెలుగు వచ్చాను. చూడలేదు. చూడండి, ఒక రాత్రి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు నా గదిలోనికి ప్రకాశమైన వెలుగు వచ్చేసి ఎన్ని మూసుకున్నా దాన్ని చూడలేమాట. అంత కాంతి చేత నింపడం. హల్లెలూయా. చూడండి, దొంగ మాటలు చెప్పవలసిన పని. నువ్వు నిజంగా దేవుని చూడాలనుకుంటే పేతురికి కనిపించినట్లు నీకు కనిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు కనిపించిందమ్మా. దేవుడు మోషేకే కనిపించలేదు. ఓకే, మోషేకే వెనక భాగాన్ని చూడలేకపోయాడు, తాళలేకపోయాడు. మోషే గొప్ప నాయకుడు, మనం చూడడానికి సరిపోం. కానీ దూతలు చూడగలం. ఎవరు చూడగలం? దూతలు. దూత చూడడానికి ఇష్టపడే వాళ్ళందరూ కూడా మనసులో విశ్వాసంతో నేను దూతలు చూడాలి అనుకోండి. దేవుడు నీకు ఏదో రోజు ప్రత్యక్షత విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. మొత్తానికి ఈ యొక్క ప్రాంతంలో ఈయన మంచిగా పడుకున్నాడు. పడుకున్న క్షణంలో దేవుని దూత అక్కడికి దిగి వచ్చెను అనే దేవుడు వాక్యం. ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతను నుండిన త్వరగా లేమని చెప్పి అతను లేక సంఖ్యల్లో అతని చేతిలో నుండి. హల్లెలూయా. చూడండి, పేతురు దగ్గరికి వచ్చిన దూత ఏం చేసిందో తెలుసా? లే అన్నది. ఏమన్నది? లే. 38 సంవత్సరాలు వదిలిపెట్టి ఒక కోనేటి దగ్గరికి వెళ్ళాలని ఒక ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు పెట్టమ్మా? కనీసం దేకుండా వెళ్తే కనీసం 2 సంవత్సరాలు ఆయన ఆ కోనేటిలో పడుకోండి. కానీ ఎంత అజ్ఞానం అంటే అలాగే ఉండిపోతే ఈయన దగ్గరికి యేసయ్య వచ్చి నీ పరుపెత్తుకుని లే అన్నాడు. నువ్వు పరుపెత్తుకుని ఇంటికి లే వెళ్ళిపో అన్నాడు. యేసయ్య చెప్పిన మాటకి దిక్కున లేచి తన ఇంటికి వెళ్ళిపోయినని దేవుడు వాక్యం చెప్తాను. హల్లెలూయా. ప్రియమైన సంఘమా, ఒక వ్యక్తి మా సంఘంలోకి వచ్చాడు. వచ్చిన వ్యక్తి ఎలాంటి వాడో తెలుసా? పెరాలసిస్, భయంకరమైన పక్షవాతం కలిగిన వ్యక్తి. మా అమ్మగారు, నేను, మా నాన్నగారు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నాం. చూడండి, లాస్ట్లో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మకాలు ఇచ్చేటప్పుడు, ఆత్మకాలు అంటే చివరి మాటలు చెప్పేటప్పుడు ఆయన వచ్చి కూర్చున్నాడు అన్నమాట. ఆ వ్యక్తి కూర్చున్న క్షణంలో మా అమ్మగారు ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు గొప్ప మహిమ దిగి రావడం తెలుస్తుంది. అందరూ అన్ని భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు. సంఘమంతా అన్ని భాషల్లో మాట్లాడారు. ఆ క్షణంలో ఇంచుమించి జరిగి 2018 సంవత్సరం ఇది జరిగింది. 2018-17 సంవత్సరం నేను అనుకుంటున్నాను. ఆ సంవత్సరంలో పక్క విగ్రహాలు. ఎంత విగ్రహాలు అంటే భయంకరమైన పూజలు చేస్తారు. అలాంటి పూజలు చేసే వ్యక్తి దగ్గరికి యేసయ్య దూత దిగొచ్చేసి. హల్లెలూయా. దూత దిగొచ్చేసి ఏం చేస్తుందో తెలుసా? పాలన్నీ మడుతుంది, చేతులు మడుతుంది, ఆయన శరీరాన్ని మడుతుంది. మేము చూస్తున్నాం, స్పష్టంగా మేము చూస్తున్నాం. దేవుడు స్వస్థపరచడం అలాగే మీ కళ్ళారు చూస్తున్నాం. ఆ మనిషి ఆల్కహాల్ అయిపోయింది, ప్రేర్ అయిపోయింది, ముగ్గెక్కువ అయిపోయింది. నేను వెళ్ళి ప్రార్థన చేయబోతుంది. పైకి లేచి నిలబడండి. చప్పట్లు కూడా. ఇఫ్ యు బిలీవ్, నమ్మితే దేవుడు వాక్యం, దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, అన్నీ సాధ్యమే. అంటే ఒక భక్తుడు ఎలా రాసి, నీకు సాధ్యం, అన్ని సాధ్యం. చప్పట్లు.
నీకు సాధ్యం, అన్ని సాధ్యం, అసాధ్యమైనది లేదు. నీకు అసాధ్యమైనది లేదు. నీ నామమున నీ సాధ్యం అన్నీ సాధ్యమే. గట్టిగా నీ సన్నిధిలో అన్నీ సాధ్యమే. నీకు సాధ్యం, అన్నీ సాధ్యం. అందరూ చెప్పండి. నీకు సాధ్యం, అన్నీ సాధ్యం, అసాధ్యమైనది లేదు. ఓ యేసయ్యా అసాధ్యమైనది లేదు. హల్లెలూయా. మా నాన్నగారు అండి ఒక కరోనా వచ్చిన పేషెంట్ చనిపోయాడు. మొన్న ఈ మధ్య జరిగింది 2021 సంవత్సరం. చనిపోయినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఉండగా మా నాన్నగారు వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి 2 సార్లు వెళ్ళి దర్శించి వచ్చేసారు. 3 సార్లు వెళ్ళారు. చూడండి, ఎవరి తరపున దేవుని సేవలకి ఖచ్చితంగా మేము మా నాన్నగారు వెళ్ళి ఇంట్లోకి వచ్చారు. 2 దినాలు బాగున్నారు. 3వ దినాన్ని భయంకరంగా నల్లగా అయిపోవడం, మొహం దొక్కడం, భయంకరమైన జలుబు, ఒక రూపం అంతా మారిపోవడం జరిగింది. మాకు అర్థమైపోయింది భయంకరమైన కరోనాలోకి దిగుపోతున్నాడని. చాలా భయపడుతున్నాం. కరోనా వచ్చేసింది. ఇంకా అంటే సింటమ్స్ అన్నీ ఉన్నాయి మన లోపల శరీరం ఉన్నప్పుడు చాలా భయపడ్డాను. 2 రోజులు భయపడ్డాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దేవుడు వాక్యం నాతో మాట్లాడు. ఏమన్నా తెలుసా? జీవం కలిగిన దేవుడు నేను. హల్లెలూయా. నేను జీవించుచున్న దేవుడు, నేను ఎందుకు భయపడుతున్నావు? నా సేవకు నేను ఊరకనే చెప్పుకోను అని చెప్పి దేవుడు ఒక మాట నన్ను దర్శించింది. హల్లెలూయా. ఆ మాట వినగానే నేను బలం పొందుతున్నాను. మళ్ళీ మా నాన్నగారిని యథావిధిగా మేము వెళ్ళిపోవడం, ముట్టుకోవడం, గ్లాస్ మంచి నిలవడం, భోజనం పెట్టడం అన్నీ మేము చేసాం. నాకు ఎవ్వరికి ఎటువంటి హాని కలగలేదు. కానీ సంఘంలో ఆ వ్యక్తి చనిపోయాడు. నిరాశ, చాలా బాధపడ్డాం. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ బర్రెల కార్యక్రమం చేసి వచ్చారు. అతనికి చేసి వచ్చి కూడా మా నాన్నగారికి సిక్ అయ్యి పరిస్థితులు లేదు. ఎందుకంటే దేవుడు జీవం కలిగిన దేవుడు అని మాట్లాడిన మాటని పట్టుకున్నాను. మా అమ్మగారితో కూడా చెప్పాను, ప్రార్థన చేసాం. ఏ డాక్టర్ దగ్గరికి మేము వెళ్ళలేదు. దేవుడేమో స్వస్థపరిచాడు. చెప్పకూడదు. ఈ విషయాలని చెప్తున్నానంటే, మీరు కొన్ని విషయాలు నమ్మనట్టు ఉంటారు. నమ్ముతారు కానీ నమ్మనట్టుగా అలా ఉండదు. ఎప్పుడు కూడా ప్రార్థన చేత దేన్నైనా జయించగలం. ఆమేన్. ప్రార్థన పరిస్థితులు మార్చివేయగలరు. హల్లెలూయా. ఒక సేవకుడు వాక్యం చెప్తా ఉంటారు కదా, మనం అప్లోడ్ చేసినప్పుడు అది డౌన్లోడ్ అవుతుంది. స్టీఫెన్ పాల్ మంచి దైవజనుడు. ఆ దైవజనుడు అంటే కదా, మనకున్న సమస్యని పైకి పంపించినప్పుడు అంటే మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కిందకి మనకు ఉత్తరాన్ని పంపిస్తాడు. ఎంత మంచి దేవుడు మాట్లాడు. హల్లెలూయా. అన్నాడు కదా, నాకు మొరపెట్టి ఈ ఉత్తరం ఇచ్చేది. ఈ ప్రార్థనకి నేను చెవియొక్కుతాను, నీ మొరలని నేను వింటాను, నీ విన్నపములను ఆలకించే దేవుడు అని ఆయనకు పేరు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన సంగమా, హాగరు అందరి చేత వెలువేయబడ్డది. తన సొంత భర్త చేత కూడా వెలువేయబడినప్పుడు ఎడారిలో ఏమీ లేని పరిస్థితిలో దేవుడికి మొరపెట్టినాడు. హల్లెలూయా. అలా మొరపెట్టినప్పుడు ఏమైందో తెలుసా? ఎల్రోయి, నువ్వు చూడు ప్రభువా నా పరిస్థితి. ఆయనకి ఎల్రోయి అని పేరు అంటే అర్థమైతే చూచే దేవుడు అని అంటారు. ఎల్రోయి అంటే అర్థం ఏంటంటే చూచే దేవుడు. హల్లెలూయా. ఈ మాట అనగానే దేవుడు కళ్ళు మూయబడే కదా, కళ్ళు మూయబడిన కళ్ళు దేవుడు కన్నులు తెరిచెను అని దేవుడు వాక్యం. కన్నులు తెరవగానే అక్కడ నీటి ఉబ్బుకుచున్నా. నీరేం చేస్తున్నా? రాత్రి ప్రార్థన చేయడం ఎవరు మొదలు పెడుతున్నారో
మీ ఇంటిలో నీరు ఉబ్బుకుచున్నే అభిషేకము దేవుడు విడుదల చేయడం. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి అభిషేకమో తెలుసా? జీవ జలధారలు దేవుడు విడుదల చేయబోదు. హల్లెలూయా. చూడండి, నువ్వు జీవం కలిగిన దేవుడి సంఘం అయితే నీ ఇంట్లో ఏముండాలో తెలుసా? జీవ జలధారలు నీ ఇంట్లో ప్రత్యేకంగా దేవుడు ఈ రాత్రి విడుదల చేయాలని ఆశ కలిగిన వారు నమ్మండి. దేవుడి రాత్రి గొప్ప క్రియ చేయబోతున్నాడు. హల్లెలూయా. చక్కని ప్రియమైన సంగమా, వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటే అత్యాశక్తితో ప్రార్థన చేస్తారంట. ఆ సరమిలో ఎంతమంది సంఘం అంతా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన మాత్రం సంఖ్యల చేత బంధించబడిన పేతుల దగ్గరికి దూత దిగొచ్చేసిన దేవుడు ప్రార్థనకి. హల్లెలూయా. సంఘం అంతా కలిసి చేసిన ప్రార్థనకి దూత సైతం కదిలి సింహాసనం నుండి యేసయ్య దగ్గర నుంచి స్వయంగా ఆ యొక్క జైల్లోనికి, ఆ యొక్క చెరసాలలోకి వచ్చి ఏం చేస్తుందో తెలుసా ప్రియమైన సంగమా? ఆయన విడుదల చేసి లేచి అక్కడికి వెళ్ళని చెప్పి మొత్తానికి ఆయన పంపించిందంట. హల్లెలూయా. పంపిస్తే ప్రియమైన సంగమా ఏం జరిగిందో తెలుసా? అక్కడ వాక్యం చదవండి. 15వ వచనం ఒకసారి 14వ వచనం చదవండి. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి 12 చదవండి అమ్మ ఒకసారి. 13 వచ్చి అతడు తలవాగుట తలుపు తట్టుచుండగా రోదే ఒక చిన్నది ఆలకించుచు ఇప్పుడు ఏం చేస్తున్నారంట? పేతురు గారు ఏం చేస్తారు? తలుపు కొడుతున్నాడు. ఎక్కడికి వచ్చి ఎక్కడైతే సంఘం ప్రార్థన చేస్తుందో, ఎక్కడైతే ఆయన కొరకు రోధిస్తుందో, ఎక్కడైతే వేదన చెంది ఆయన కొరకు కన్నీరు కాస్తున్నారు, అక్కడికి వచ్చేసరికి పేతురు గారు తలుపు తడుతున్నాడంట. హల్లెలూయా. తడుతున్న క్షణంలో ప్రియమైన సంఘమా ఏం జరిగిందో తెలుసా? చూడండి, అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక చిన్నది మాత్రం దాన్ని గ్రహించిందంట. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే చిన్నది మాత్రం ఏం చేస్తుంది? గ్రహించిందంట. ఆమె పేరే రోదే అనే ఒక చిన్నది అని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి చదువుతున్న వాటిని. రోదే అను ఒక చిన్నది ఆలకించుచు వచ్చింది. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయగా లోపలికి 12వ అధ్యాయము 13, 14 అమ్మా ఎవరికి డౌట్ ఉంది కదా? మీకు డౌట్ ఉంది కదా? 12వ అధ్యాయం 13, 14, 15 వచ్చి చదవండి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే ఒక చిన్నది ఆలకించుచు వచ్చింది. ఆమె పేతురు స్వరం గుర్తుపెట్టి సంతోషం చేత తలుపు తీయగా లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. హల్లెలూయా. చూడండి, ఒక చిన్నదంట అందరూ ప్రార్థన చేస్తా ఉంటే ఆ చిన్నది మాత్రం తలుపు దగ్గరికి వచ్చింది. ఆ స్వరం ఎవరిని గుర్తుపెట్టింది? చెప్పలేదు. పేతురు స్వరం అని గుర్తుపెట్టింది. అరే పేతురు వచ్చారు, పేతురు గారు వచ్చేసారు, ఆ దైవజనులు వచ్చేసారని ఆ తలుపు దగ్గరికి వెళ్ళిన ఈమె గుర్తుపట్టి మొత్తానికి అందరి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చిందట. పరిగెత్తుకుని వచ్చి ప్రియమైన సంఘం ఏం చేస్తుందో తెలుసా? బిగ్గరగా అరుస్తుంది. అరిచి ఏమంటుందంటే, ఓయ్ అందరూ వినండి, పేతురు గారు తలుపు దగ్గర ఉన్నాడు. ఆవిడ అన్నారంట అందరూ కూడా, పిచ్చిదాన అందరూ అన్నారంటే ఏమని? పిచ్చిదాన. హల్లెలూయా. అంటే ఈవిడి ఖచ్చితంగా లేదు పేతురు గారు వచ్చారు. నాకు తెలుసు కొంతమందికి ఖచ్చితంగా చెప్పినా కూడా అర్థం కాదు. ఎంత బతుకుని చెప్పినా అలాగే అలాగే అర్థం చేసుకోలేని జనాంగం వారైతే రోదే చిన్నది మాత్రం చాలా విశ్వాసం కలిగిన స్త్రీ కింద దేవుడు వాక్యం చెప్తాడు. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమందికి ప్రార్థన చేస్తూనే ఉంటారు కానీ కనిపెట్టలేరు. ఏం చేయలేరు? కనిపెట్టరు. కానీ ఈ చిన్నది ప్రార్థన చేస్తే కనిపెట్టింది.
చప్పట్లు కొట్టి తినడానికి ప్రార్థన చేస్తే కనిపెట్టాలన్నమాట. చూడండి, సైలెంట్గా ఉండండి అన్నాను అనుకో, ఏం చేయాలి? సైలెంట్గా ఉండి ఇంటికాడ పెట్టి ప్రతి ఒక్క దాన్ని ఆలోచించుకోవడం. ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిని మీరు అనుభవించాం. హల్లెలూయా. దేవుని ప్రసన్నతను అనుభవించాలి. హల్లెలూయా. దేవుడు నా దగ్గర ఉన్నాడని మీరు జాగ్రత్తగా కనిపెట్టాలి. దేవుడు ఏదో ఒక రూపంలో ఒక తెల్లని మేఘంలో కనిపించవచ్చు, నీరు వలె కనిపించవచ్చు, పరిశుద్ధాత్మ అగ్ని వలె ఈ పైకి దిగి రావచ్చు, పావుడు వలె దిగి రావచ్చు. హల్లెలూయా. చూడండి, ఎవరూ కనిపెట్టలేదు. ఆ చిన్నది కనిపెట్టి ఆవిడ అన్నదంట అందరి దగ్గరికి వచ్చి ఇదిగో ఆయన వచ్చి ఉన్నాడని చెప్తే వాళ్ళందరూ నమ్మడం లేదంట. పిచ్చిదామంటే వాళ్ళందరూ ఖచ్చితంగా చెప్పిందంట, లేదు ఆయన వచ్చి ఉన్నాడు అని చెప్పి. మొత్తానికి ఆయన వచ్చి ఉన్నాడనే మాటని నమ్మలేదు కదా. నమ్మలేని ప్రజలకు ఏం చేసిందంటే తలుపు తెరిచి చూపించి వాళ్ళందరూ విభ్రాంతి ఉంది అనేది వాక్యం. అంటే ఆశ్చర్యపడ్డారంట. అంటే నేను చెప్తాను, వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ కనిపెట్టే స్వభావం లేదు. కానీ ఆ చిన్నది ప్రార్థిస్తా కనిపెట్టే స్వభావం కలిగింది. హల్లెలూయా. అలాంటి స్వభావం నువ్వు కలిగి ఉన్నావా? ప్రశ్న. నువ్వు ప్రార్థిస్తున్నావు కరెక్టే, రోధిస్తున్నావు కరెక్టే, వేదన చెందుతున్నావు కరెక్టే, కానీ నువ్వు కనిపెట్టే స్వభావం నీలో ఉందా? అబ్రహాం అంటే ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు చెప్పండి? ముసలివాడు నిండిపోయినా అని సంవత్సరాలు కనిపెడతానే ఉన్నాడు. 90 సంవత్సరాలు పైపోయి చూశారు. మరి నీ కనిపెట్టడం ఏమైంది? నీ ప్రార్థన నువ్వు చేస్తున్నావు కానీ కనిపెట్టడం లేదు. హల్లెలూయా. కనిపెట్టని వాళ్ళారా ఈ రోజు నుంచి కనిపెట్టండి. ఏం చేయాలి? చూడండి, మీ భర్త గారు ఇంటి నుంచి బయటకు వెళ్ళి జాబ్కి వెళ్ళేటట్టుకో నేను చెప్తే బాగా మీ భర్త గారు బయటకు వెళ్ళి రాత్రి అయిపోయింది, తెల్లవారిపోతుంది. నువ్వు కళ్ళు మూసుకుని పడుకుంటావు మంచిగాని, ఆయన ఎప్పుడు వస్తలేదు. నేను పడుకుంటావా చూస్తారా? మీరు చూస్తానన్నా ఒకసారి అల్లు ఎప్పుడు భర్త కోసం కనిపెట్టం మీరు. ఎంత మంచిగా ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి అంతే. హల్లెలూయా గట్టిగా. హల్లెలూయా. భర్త కోసం కనీసం ఏం చేస్తావు? అరే ఇంకా రాలేదు కంగారు పడతావా? కనిపెడతావా? దానికన్నా కనిపెడతావు కానీ ప్రార్థన చేసేప్పుడు కనిపెట్టమంటే ఒకరు కానీ ఎంత మంచిగా. హల్లెలూయా. కనిపెట్టని వారు ఈ రోజు నుంచి కనిపెట్టండి. దేవుడు ప్రత్యక్షత మీద ప్రత్యక్షత బయలు వెళ్ళి ఆయన నీతో మాట్లాడడం ప్రారంభించినది రాత్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కింద వాక్యంలో చూస్తే చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ప్రకటించడానికి చాలా సమయం అవుతుంది. నేనైతే 2 మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒక మాట మీరు చూడండి, దాంట్లో 14:23 14:23 అపోస్తల కార్యాలు ప్రతి సంఘంలో పెద్దలు ఏర్పరిచి ఉపవాసం ఉండి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించింది. హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. 14 అందరూ ఒకసారి అంతా చదువుకుంటే మీరు ఇంటికి చదువుకోండి. నేను చెప్పడానికి సమయం లేదు కానీ ఇకోనియా అనే ప్రాంతంలోనికి ఒక సమాజ మందిరం ఉండేది. మా సమాజ మందిరం అంటే ఆశామాశయం కాదు. సమాజ మందిరం అంటే ఎలా ఉంటుందో తెలుసా? చాలా విలువ కలిగింది.
యూదులు దీన్ని సమాజ మందిరం కింద కట్టుకునేవారు అన్నమాట. యూదులు అంటే ఆశానుభావులు. వాళ్ళు ఎంత ఉంటుందో తెలుసా? ఇంచుమించు 6.5 అడుగులు ఉంటారు. ఎంత అడుగులు అమ్మా? 6.5. పోలీస్ అవ్వాలంటే ఎన్ని అడుగులు ఉండాలండి అర్జున్ గారు? 6 అడుగులు ఉండాలి కనీసం, అదే పోలీస్ అవ్వాలండి. అలా 6.5 అడుగులు ఈ యొక్క యూదులు ఉంటారు. ఎన్ని అడుగులు? 6.5. ఈ 6.5 అడుగులు ఉండి ఆశానుభావులు. వాళ్ళు చాలా బలిష్ఠున్నారు. ఎంత బలిష్ఠులో తెలుసా? ఒకసారి నేను కొడితే సొన్నం పిండి అయిపోతుంది, అంత బలిష్ఠులు. యూదులకి ఏం నచ్చదో తెలుసా? యేసయ్య అంటే నచ్చదు. మెస్సీయ దేవుడు అని చెప్తే వాళ్ళు కెట్టరు. ఎందుకో తెలుసా? వాళ్ళు నమ్మేది యెహోవా దేవుడిని. ఎవరిని? యెహోవా. ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు వాళ్ళు. ఒకవేళ యెరూషలేము వెళ్ళి నేను యేసయ్య గురించి చెప్తానంటే నన్ను కొండ కింద కొట్టేసి పంపారు. హల్లెలూయా. మనం రీసెంట్గా ఒక వీడియో చూసామా? ఒక టూరిస్టులకి వెళ్ళి అక్కడ యేసయ్య గురించి ప్రకటిస్తూ ఉంటే ఒక యూదుడు వచ్చి అంటాడు కదా, ఏమన్నా తెలుసా? ఓయ్, యేసయ్య గురించి నువ్వు చెప్పడానికి రావద్దు, నువ్వు చూడడానికి వస్తే చూసి వెళ్ళిపో, కానీ నువ్వు ఇక్కడ యేసయ్య గురించి మాట్లాడడానికి రావద్దని చెప్పి చాలా గట్టి వాడు. హల్లెలూయా. యూదులందరూ తిరస్కరించారు. యూదులు కూడా దేవుడు ఏం చేశారో తెలుసా? సిలువ వేయడానికి కూడా కారణం లేదు యూదులు. హల్లెలూయా చెప్పండి. నిద్ర వచ్చే వాళ్ళు చెప్పండి. మంచిది. హల్లెలూయా. ఏమనుకోకమ్మా, నా సమయం కొద్దిగా పెంచుకున్నాము, మీరేమనుకోకుండా దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. నా మాట ఏదేమైనప్పటికీ వాక్యం చూస్తే యూదులు సమాజ మందిరాన్ని నిర్మించింది. సమాజ మందిరం ఎలాంటిదో తెలుసా? చాలా విలువ కలిగింది. ఆభరణం చేత నింపబడుతుంది. ఇంకా చెప్పాలంటే మనం కట్టిన ఈ కట్టడాలు సరిపోదు. ఈ గోడలు వాళ్ళు ఎలాంటి గోడలు చెప్పేవారంటే చాలా రాతి గోడ కట్టి మంచిగా ఒక విలువ కలిగిన సమాజ మందిరాన్ని వాళ్ళు కట్టుకునేవారు. ఇప్పటికీ ఆ మందిరాలు ఉన్నాయి. మీరు ఎలిసిలేం వెళ్ళాలనుకుంటే మీ మాస్టర్ గారికి 70,000 ఇచ్చాడు. ఎంత? 70,000 ఇస్తే స్కీమ్ అనమాట. మనం క్రిస్టియన్ మైనారిటీ వారికి అందరికీ స్కీమ్ ఇచ్చాడు జగన్ గారు. మంచిగా తీసుకెళ్తారు. ఎన్ని వేలు? 70,000 లక్ష రూపాయలు. అంటే లాస్ట్ గా మిమ్మల్ని ఎలిసిలేం తిప్పి తీసుకొస్తాం. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని తెలుసుకోవడం? వాక్యంలో ఉన్నాయా లేవో తెలుసుకోండి. ఏదో ఒక రోజు ఎలిసిలేమో వెళ్ళొచ్చాడు. బ్లెస్సింగ్. నిజంగా అది ఆశీర్వాదకరం. ఎలిసిలేం చూడడం అంటే మాటలేం కాదు. ఆ సమాజ మందిరంలో ఎవరంటే పౌలు, బర్నబా అనే ఇద్దరు వ్యక్తులు ఆ సమాజ మందిరంలోకి వచ్చారు. ఆ సమాజ మందిరంలో ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళు మొత్తానికి వాక్యము ప్రకటించడానికి వచ్చారు, సువార్త ప్రకటించడానికి వచ్చారు. యూదుల మధ్యలోనికి ఎవరైతే యేసయ్యను అంగీకరించారో, ఎవరైతే యేసయ్య అంటే ఒప్పుకోరో, ఎవరంటే యేసయ్యను ధిక్కరిస్తారో ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి, పౌలు అంటే ఆషామాషి వ్యక్తి కాదు, ఇంచుమించు అపోస్తులు అందరినీ గడగడలాడించిన మంచి అపోస్తులు ఎవరో తెలుసా? పౌలు. చెప్పడు కూడా అలాంటి పౌలు అపోస్తులు అంటే అర్థం తెలుసా? సంఘాన్ని నిర్మించి వేరొక చోటుకు వెళ్ళిపోయి ఇంకో సంఘాన్ని నిర్మించి ఇంకొక సంఘాన్ని నిర్మించి ఇంకొక సంఘాన్ని నిర్మించి సేవకులకి అప్పగించేవాడిని అపోస్తులు. అపోస్తులు అంటే కూడా అర్థం తెలియదు కొంతమంది. పెద్దయ్య గారండి అపోస్తులు. ఏ గారు? పెద్దయ్య గారండి. ఏ గారమ్మా? చెప్పండి అమ్మా, ఈ మార్పు వినాలనుకున్నాను. హల్లెలూయా. పెద్దయ్య గారు కనీసం అపోస్తులు అంటే తెలియని సంఘాలు చాలా ఉన్నాయి.
అపోస్తలుడు అంటే సంఘాన్ని కట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్నాడు ఆయన సంఘం కాదు అది. అలాగే పౌలు గారు సంఘాన్ని బలపరచడానికి వెళ్ళేవాడు. బర్నబా పౌలు మొత్తానికి వెళ్ళి ప్రియమైన సంఘమా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు దినాల్లో. ఆ వాక్య భాగంలో చూస్తే ధైర్యంగా మాట్లాడచ్చు. అక్కడ బహుకాలం గడిపి చాలా కాలం గడిపి ప్రభు వారి చేత సూచక్రియలు చేశారంట, అద్భుతాలు చేశారంట. ఇక కృపావాక్యములకు సాక్ష్యం ఇచ్చు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుకోవాలి, నిత్యం ఆశీర్వదించుకోవాలి. God going to bless you. నీ కష్టం దేవుడు చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి ఆమేన్ చెప్పండి. మీ కష్టం ఎంత కష్టాలంటే మీరు ఏడ్చే దినాలు, రోజు ఏడ్చే దినాలు, రోజు ఏడ్చే. God going to make great miracle. దేవుడు మంచి సూచక్రియలు మీ కుటుంబంలో దేవుడు చేయవాలి. ఆమేన్ చెప్పండి సార్. నిజమామని చెప్పింది రోజు ఏడుస్తున్నప్పుడు ఒకసారి అప్పుడు వస్తారా? ఒకసారి కూర్చే చెప్పండి. ఏ శ్రద్ధ చెప్పండి, ఏ శ్రద్ధ చేయాలంటే ఆ సమస్యలు పోవాలి చెప్పండి. ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు పోవాలి చెప్పండి. కడగని ప్రభు అని చెప్పండి. పరిశుద్ధాత్మ కాచి ఎంత కన్నీళ్ళు వస్తే అంత కన్నీళ్ళు కాచి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మని పని చేయండి. ఫిల్ విత్ ది స్పిరిట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు దుఃఖం అంతా దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. దుఃఖాన్ని నాట్యంగా మార్చిపోయిపోతుంది. God doing miracles. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. Holy Spirit. అందరూ వాక్ వినండి. దేవుడికి అద్భుతం చేయబోతున్నాడు. God going to do great miracles. ఆమేన్ చెప్పండి. ఒకసారి చెప్పండి. దేవుడికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అద్భుతమైన రాత్రి నీకు. ఆమేన్. గొప్ప సూచక్రియలు పేతురు ఎలాగ చేశాడో దేవుడి రాత్రి నీ కుటుంబంలో చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. ప్రియమైన సంగమా చూడండి, అతనికి పౌలు బర్నబాకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అందరూ నా వైపు చూడాలి. సువార్త ప్రకటిస్తున్న సమయంలో బలమైన అద్భుతంగా సూచక్రియలు చేయడం. దాంట్లో ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. చూడండి, హల్లెలూయా. ఏడవచ్చు లుస్త్రాలో బలహీన పాదములు గలవాడు నుండిను. అతడు పుట్టినది మొదలుకుని ఎన్నడూ నడవలేక కూర్చుండి వాడినైను. పౌలు మాట్లాడుతూ వినును. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు గ్రహించి ఈ పాదములు మోపి సరిగా నిలువమని చెప్పినప్పుడు
హల్లెలూయా. ఆత్మీయులైన ప్రియమైన సంగమా, అక్కడ పౌలు గారు మొత్తానికి వచ్చేటండి. పౌలు గారు అన్నారంటే ఏమన్నా తెలుసా? స్వస్థత పొందుకోగలిగే విశ్వాసం ఆయనలో ఉందని కనుగొని ఆయన దగ్గరికి వెళ్ళంట. ఏమన్నాడు తెలుసా? నీవు లేచి నిలబడనంట. హల్లెలూయా. నువ్వు లేచి నిలబడు అనగానే పుట్టినది మొదలుకొని నడవలేని పరిస్థితిలో ఉన్నవాడు లేచి నిలబడి నడవగలే శక్తి దేవుడు ఇచ్చేసాడు. హల్లెలూయా. చక్రంలో ఎవరికి శక్తి లేకపోయినా ప్రార్థించే సాధకుని దగ్గరికి కానీ, నీ దగ్గరికి కానీ, నీ కుటుంబంలో కానీ అద్భుతము చేయక మానడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాను ప్రియమైన సంగమా, అద్భుతము జరిగింది అంతే. అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేశారంటే అక్కడ బృహస్పతి అనే ఒక పూజారి తెలుసని మీకు? బృహస్పతి అనే ఒక పూజారి ఉన్నాడంట. ఆ పూజారి కదా వాక్యమంతా నీటిగా చదువుకోండి. ఆ యొక్క మాట ఎక్కడ ఉంటుందంటే 12వ వచనం. దుప్యాతి అనే మాటకి బృహస్పతి అని అర్థం. బృహస్పతి అనే ఒక దేవతను పూజించే పూజారి అంటే మొత్తానికి ఈయన చంపేయడానికి పౌలు గారు అవునే దేవుడి శాపని చంపడానికి మొత్తానికి ఈకోనియలో ఉన్న వారిని, అంత్యోకలో ఉన్న వారిని మొత్తం అందరినీ ఆ యొక్క మాట 19వ వచనంలో ఉంటుంది. 12 అపొస్తలుల కార్యాలు 12-19వ వచనంలో ఉంటుంది. ఈకోనియా, అంత్యోకియా అనే ప్రాంతం నుంచి చాలా మంది మనుషుల్ని ఏర్పాటు చేసి పౌలు గారిని దొమ్మిగా పడి చంపాలనుకున్నాడు. అలాగా దొమ్మిగా పడి చంపేద్దాం అనుకున్నాడు. అందరూ రాళ్ళు పట్టుకుని అందరూ విసిరి వేయడం మొదలెట్టారు. రాళ్ళు రువ్వారంట ఆయనపై. రువ్వుతున్న క్షణంలో ప్రేమ క్షణంలో ఏం జరిగిందో తెలుసా? మొత్తానికి ఆయన చనిపోయాడని ఒక కన్క్లూజన్కి వచ్చారంట. ఏమని? చనిపోయాడని కన్క్లూజన్కి వచ్చి ఊరి చివరికి తీసుకెళ్లి ఆ దేహాన్ని పాడేశారు. ఎక్కడికి? ఊరి చివరి పొలి మీద దగ్గర తీసుకెళ్లి ఆ దేహాన్ని పాడేస్తే మరుసటి రోజు ఆ పౌలు లేచి బర్నబాతో కూడి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతం కూడా చూడండి, నేను చెప్తాను వాక్య భాగంలో 12వ అధ్యాయం అదే 13వ రైట్ ఒకసారి. హల్లెలూయా. పన్నెండో అధ్యాయంలో దేవుడు వాక్యం ఉంటుంది. వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క మాట మీరు చూడగలరా ఎవరన్నా? హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్న మాట ఏంటండి? ఎక్కడ వరకు చదువుకున్నాం? 12వ వచనం వరకు కదా. హల్లెలూయా. 14:23 నేను చెప్తున్నాను. 14:23 నేను చెప్తున్నాను. 21 చదవండి. 20వ వచనంలో ఉంటుంది కదా. అయితే శిష్యులు అతని తట్టు నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా హల్లెలూయా ఎక్కడికి పోయాడంట? దర్బేకు బయలుదేరి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేకుని శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియకును, అంతియోకును తిరిగి వచ్చి ఎక్కడైతే రాళ్ళ చేత పట్టుబడ్డారో, ఎక్కడైతే తిరస్కరించబడ్డారో, ఎక్కడైతే దేవుని నామాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు, అదే ప్రాంతానికి మళ్ళీ వచ్చి పౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సేవకుని పని ఏంటో తెలుసా? ఎక్కడ అవమానం పొందినా, ఎక్కడ సిగ్గుపడ్డాడో అక్కడే మళ్ళీ నిలబడి పని చేసే దైవ సేవకులు లేకపోలేదు ఈనాడు. హల్లెలూయా. నేను చెప్పగలను ప్రియమైన సంగమా, ఎక్కడ సిగ్గుపడ్డావు, ఎక్కడ అవమానపరచబడ్డావు అక్కడే నీ తలెత్తుకోబడేస్తున్నాడు. ఆమేన్. ఆ యొక్క ప్రాంతంలోకి మళ్ళీ వచ్చి అంత్యోకియాలోకి వచ్చి బలంగా ప్రకటించారండి వాక్యాన్ని. ప్రకటించిన తర్వాత చాలా మంది మొత్తానికి మళ్ళీ శిష్యులుగా చేయబడ్డారు. విశ్వాసంతో నిలకడగా నిలవాలని వారికి చెప్పాడు. ఆ యొక్క మాట మీరు 22వ వచనంలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది.
శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసముతో నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. హల్లెలూయా. దేవుడు వాక్యంలో నుంచి మీరు చూస్తే పౌలు ఏం చేశాడో తెలుసా? అంత్యోక ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మళ్ళీ చెప్తున్నాడట, ఇదిగో దేవుని రాజ్యంలోకి మీరు ప్రవేశించాలంటే మీరు ఏం చేయాలంటే స్థిరంగా నిలబడాలి. ఏం చేయాలి? స్థిరంగా ప్రార్థన చేసేవారు ఉంటారు అని చెప్పి వారిని దృఢపరిచి బలపరిచి మొత్తానికి ఏం చేస్తున్నాడు ఆ వాక్య భాగంలో చూడండి 23వ వచనంలో, మరి ప్రతి సంఘంలో వారి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించండి. హల్లెలూయా. చెప్పడం ప్రేమ సంఘానంతటిని ఉపవాసం ఉండి మిమ్మల్ని సంఘాన్ని ఏం చేస్తున్నారో తెలుసా? దైవజనులు దేవునికి అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. దైవజనుడు బాధ్యత ఏంటో తెలుసా? మీరందరూ ఉపవాసం ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ వారి యొక్క దేహాలు చంపుకుని వారికున్న బలహీనతలు చంపుకుని వారికున్న ప్రతి దాన్ని చంపుకుని ఇహలోకమైనవన్నీ విడిచిపెట్టి మీరందరూ పరిశుద్ధులు కావాలని పరలోకం చేయాలని వారు కూడా పెద్దలను ఏర్పరిచి ఇక్కడ కొంతమంది సేవకులను ఏర్పరిచి మిమ్మల్ని ఉపవాసం పెట్టి మీ కొరకు వాక్యాన్ని అందించడానికి మిమ్మల్ని దృఢపరిచి మిమ్మల్ని బలపరిచి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఈ ఉపవాస కూడుకులు. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే దినాల్లో చాలా త్వరగా ఉన్నాయి. అయితే మీరేం చేయాలో తెలుసా? అనేక శ్రమలు అనుభవించేవారుగా మీరు ఉంటారు రానున్న దినాలు. చూడండి, సంఘం ఆదిమ సంఘం ఎలా పుట్టిందో తెలుసా? శ్రమల చేత పట్టుబడింది. అంతిమ సంఘం కూడా శ్రమతోనే చచ్చిపోతుంది. వాక్యం చదువుతుంది కారణం అవుతుంది. నా మాట ముగిస్తున్నాను. కింద మాట ఒక మాట ఉంటుంది, మీకు చదవండి. నమ్మిన ప్రభువునికి అప్పగించింది. నమ్మిన ప్రభు, మీరు నమ్మే దేవునికి మీ మాటలన్నీ అప్పగించండి. రాత్రి దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. చివరిగా సంఘంలో అభివృద్ధి ఉండాలంటే ప్రార్థన ఉండాలి. ఇంకా చాలా విషయాలు నేను చెప్పాలి, కానీ నేను చెప్పలేను. పవిత్రత ఉండాలి. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. రాత్రి మాట్లాడిన మాటలు చాలు. ఎందుకో తెలుసా? దేవుడు ప్రార్థన లేని సంఘం అది జీవం కలిగిన దేవుని సంఘం కాదు. నువ్వు జీవం కలిగిన దేవుని సంఘం అయితే ప్రార్థించే సంఘంగా నువ్వు ఉంటావు. పేతురు సంఘం వలె నువ్వు ఉండాలి. అనేక శ్రమలు వచ్చిన ఆ శ్రమల నుంచి నన్ను విడిపించు ప్రభు అని ప్రార్థించే ప్రార్థన అనుభవం నీలో ఉండాలి. శ్రమను బట్టి వెనకపోటు వేయకపోవడం కాదు. శ్రమను బట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం కాదు. శ్రమను బట్టి ఇష్టానుసారమైన భక్తి చేయడం కాదు. దేవుడు గొప్ప క్రియలు చేయగలిగిన దేవుడు. ఆయన అద్భుతాలు సూచక్రియలు అలాంటి ఏవో తెలుసా? నువ్వు అనుకున్న వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు ఆయన. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన యేసయ్యానికి స్తుతి ప్రభువా. రాత్రి ఎంతమంది అయితే వాక్యాలు విన్నారో, అది జీవం కలిగిన దేవుని సంఘం అని ఎంతమంది అయితే నమ్ముతున్నారో, వారికి నీ జీవాన్ని ఇప్పుడే మేము విడుదల చేస్తున్నాము. ఆయన నీ జీవాత్మ చేత మీరు నింపారు. నీ జీవము చేతి రాత్రి మీరు నింపమని మేము ప్రార్థిస్తున్నాం. నువ్వు హాగరు తండ్రి, అయా భయంకరమైన పరిస్థితులు, అరణ్యంలో తండ్రి, ఏమీ లేని పరిస్థితుల్లో ఎల్రోయి అని పిలిచి ప్రభువానికి మొరపెట్టినప్పుడు నువ్వు చూసిన దేవుడు. ఈ రాత్రి ప్రభువా, మీరు దేని కొరకైతే మొరపెడుతున్నారు, నువ్వు ఎల్రోయి దేవుడు అని చూస్తున్నారు తండ్రి. వారి మొరలన్నీ జీవ జలధారల వలె వారి ఇంటిలోనికి ప్రభువా నీ ఆశీర్వాదము దిగి వచ్చునుగాక, నీ అభిషేకము దిగి వచ్చునుగాక. ప్రతి బంధకాలు యేసు నామములో తెప్పబడినగా, ఇదిగో పేతురు సంఖ్యలో తెప్పబడినట్లుగా ప్రార్థన చేత ఈ రాత్రి ప్రభువు వారికి ప్రతి బంధకాలు యేసు నామములో
మహిమ ఇక్కడ ఉండదుగా. ఆయన సాగు ఎంతో భారం కలిగి అయా ప్రభు తండ్రి, అయా పరిశుద్ధాత్మనికి వందనాలు. ఉపవాస కూడికను ఏర్పాటు చేశారు. ఈ భారం వెనక, ఈ ప్రయాస వెనక ఎంత ప్రభావాన్ని ప్రభువానికి వందనాలు. నిరీక్షణ ఉన్నదో, ఎంత ప్రభా సంఘము బలపడాలని ఆశ ఉన్నదో దాన్ని యేసునామములో మీరు నెరవేర్చుదురుగా. మహిమ చేయండి. రోగులు ఉంటే స్వస్థపరచండి, బలహీనులు ఉంటే బాగు చేయండి. వాక్యము చేతులు నింపి, విశ్వాసం చేతులు నింపి వారిని అప్పగించుకుంటుండగా అయా ప్రభా తండ్రి, నమ్మకం వారి ప్రభా నమ్మకంగా వారు ఉంటుండగా నీ మహిమను వారిపై విడుదల చేసి, నీ సన్నిధి చేతులు నింపి, నీ ప్రత్యక్షతను విడుదల చేసి మహిమ పొందుతాం. ఈ ప్రార్థనలన్నీ మీకు సమర్పిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.